ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నందుకు మేము మా కుటుంబాలు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. నాతోటి ప్రియమైన వాళ్ళారా, ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క విలువైన సంగతులు వినిపిస్తున్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన దినాన మనము దేహముతో దేవుని మహింపరచడం అనేటువంటి అంశాన్ని ప్రారంభించాం. ఆ అంశాన్ని ప్రారంభించి మహింపరచడం అంటే ఏంటో తెలుసుకున్నాము. దేహంతో ఎలా మహింపరచాలి అనేది తెలుసుకునే విషయంలో మన దేహంలో ఉన్నటువంటి అవయవాల్లో కన్నుతో దేవుని మహింపరచాలని, అలాగే చెవులతో దేవుని మహింపరచాలనే విషయాలు మనం ఆలోచన చేయడం జరిగింది. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ నా దేహంతో దేవుని ఎలా మహింపరచగలను అనే దాంట్లో 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని మహింపరచాలట. దేవునికి ప్రార్థన చేయాలి. ఎంతమందికి ఉదయం లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎంతమందికి ఉదయం కళ్ళు తెరంగానే దేవునితో మాట్లాడేటువంటి అలవాటు ఉంది? ఒకవేళ ఉదయం మీ దినచర్యలో మొట్టమొదటి భాగాన్ని గనక దేవునితో మాట్లాడే అవకాశం కనుక మీరు ఇవ్వకపోతే మీ దినచర్యలో దేవుని సహాయం అనేటువంటిది ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 5వ కీర్తన 3వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథము 5వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధికి సిద్ధము చేయను. ఉదయమున మన కంఠస్వరము దేవునికి వినపడాలట. అలాగే ఉదయము మన ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధం చేద్దట. మరి ఉదయం నువ్వు నీ కుటుంబం కోసం, నీ పరిస్థితుల కోసం, దేవుడు నీకు చేసినటువంటి సహాయం కోసం నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా? ఒకవేళ నువ్వు అలా ప్రార్థన చేయకపోతే నీ విన్నపాలు దేవుని సన్నిధికి ఎలా చేరుకుంటే దేవుడు నీకు సహాయం చేయడానికి ఎలా సిద్ధమవుతాడు? దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధమవ్వాలంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి అది సిద్ధపరచాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎప్పటికే మీరు ప్రార్థన చేసే అలవాటు లేకపోతే ఈ వీడియో వినైనా ఉదయం లేవంగానే దేవునితో మాట్లాడేటువంటి అవకాశం, అంటే ప్రార్థన చేసేటువంటి అలవాటును మీరు పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అలాగే కీర్తన గ్రంథము 66వ కీర్తన 8వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే 66వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. జనులారా, మా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. దేవుణ్ణి సన్నుతించాలట. దేవుణ్ణి సన్నుతించడం అంటే దేవుని మహింపరచడం. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి మహింపరచడం. దేవుణ్ణి గొప్ప చేయడం అంటే దేవుణ్ణి మహింపరచడం. అలా ఎప్పుడైతే చేస్తామో దేవుణ్ణి మనము మహింపరుస్తాం. కనుక ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహింపరచాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కొరకు కష్టపడి పనిచేస్తూ దేవుణ్ణి మహింపరచాలట. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే 128వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నువ్వు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవుడు ఈ చేతులు ఇచ్చింది ఎందుకంటే కష్టపడి పనిచేసి దేవుణ్ణి మహింపరచాలి. ఎలాగనంటే దేవుడు మానవునికి కొన్ని సహజ కోరికలు ఇచ్చాడు. దాంట్లో మొట్టమొదటి ఆకలి. దేవుడు ఈ ఆకలి అనేటువంటి కోరికను దేవుడు నీకు ఇచ్చి, ఈ ఆకలి అనేటువంటి వాంఛ దేవుడు నీకు ఇచ్చి దాన్ని తీర్చుకునేటువంటి పని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఏం చెయ్యాలి దాన్ని తీర్చుకోవాలంటే కష్టపడి మన చేతులతో పనిచేసి సంపాదించి ఆహారాన్ని భుజించాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని మాటను మనం గౌరవించినట్లు అవుతుంది. అలా ఎప్పుడైతే మనం కష్టపడతామో దేవుణ్ణి మహింపరచినట్లు అవుతుంది. ఎప్పుడైతే మనం మహింపరుస్తామో దేవుణ్ణి, దేవుడు మన ప్రతి అవసరంలో కూడా ఆయన జోక్యం చేసుకుని ఆయన మనకు సహాయం చేస్తారని మీకు తెలియజేస్తా ఉన్నాను. 6వదిగా మనం ఆలోచన చేసినట్లయితే సువార్తను ప్రకటిస్తూ దేవుని మహింపరచాలట. ఈరోజు సంఘ బిడ్డలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు సువార్తను ప్రకటిస్తూ దేవుని మహింపరుస్తున్నారా? సువార్తను ప్రకటించడంలో సేవకులతో కలిసి దేవుణ్ణి మహింపరుస్తున్నారా? ఆలోచన చేయండి. ఒకవేళ మీరు సువార్తను ప్రకటించకపోతే మీరు దేవుని మహింపరచట్లేదు. కేవలం ఆదివారం ఆరాధన చేస్తే చాలదు, కేవలము కొన్ని విషయాల్లో మంచిగా ఉంటే చాలదు. మనము సువార్త ప్రకటిస్తూ కూడా దేవుని మహింపరచాలి. అదే
గొప్పదైనటువంటి పనిని మీకు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయం, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 52వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రకటించు వారి పాదములో నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్తను ప్రకటించేటువంటి పాదాలు ఎంతో సుందరమైనవి. అలాంటి సమాధాన సువార్తను, అలాంటి రక్షణ సువార్తను నువ్వు చేత పట్టుకుని సమాజంలో ప్రకటించాలి. నువ్వైతే రక్షణ పొందావు, రక్షణ పొందిన వాళ్ళు చాలా ఉన్నారు. నువ్వైతే పాపం లేకుండా జీవిస్తున్నావు, పాపంతో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వైతే దేవుని సంబంధంగా ఉంటున్నావు, దేవుని సంబంధం వాళ్ళు కాని వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వైతే వ్యసనాలు మానేసావు, వ్యసనాలతో ఉన్న వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వైతే దేవునికి మీ దేహాన్ని అర్పించుకుంటున్నావు, లోకంలో వారి దేహాలను లోకానికి సమర్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారికి సువార్తను ప్రకటించాలి. అలాంటి వారిని సువార్త ప్రకటిస్తే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడట. సువార్తను ప్రకటించడం, సువార్తను చాటించడం కూడా దేవుని మహింపరచడాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సమాజంలో సువార్తను ప్రకటిస్తావో, ఎప్పుడైతే సమాజంలో దేవుని గొప్ప చేస్తావో, ఎప్పుడైతే సమాజంలో లక్ష్య సువార్తను వినిపిస్తావో, అప్పుడు నీ పాదములు ఎంతో సుందరమైనవి అన్నారు. అలాగే దేవుడు గణపరచబడతాడనే విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అలాగే 7వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, పాపం విషయంలో శరీరాన్ని శ్రమ పెడుతూ దేవుని మహింపరచాలి. అదేంటండి, పాపం చేస్తూ జీవిస్తున్నట్లయితే శరీరానికి సంతోషమే కదా, శ్రమ పెడుతూ అన్నారేంటి అని మీరు అనొచ్చు. పాపం చేయకుండా ఉంటే శరీరానికి శ్రమే కదా. పాపం చేసినంత కాలం శరీరానికి సంతోషమే, పాపం చేయకుండా ఉండడమే కదా శరీరానికి శ్రమ. ఆ శరీరాన్ని పాపం చేయకుండా జీవిస్తూ శరీరాన్ని శ్రమ పెడుతూ దేవుని మహింపరచాలి. అది మనం అర్థం చేసుకోవాలండి. శరీరంలో పాపము ఏలుబడి చేయకూడదు. శరీరంలో ఎప్పుడైతే పాపము ఏలుబడి చేయకుండా ఉంటుందో అప్పుడే నువ్వు దేవునితో, నీ దేహంతో మహింపరచునట్టు. కానీ ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది లోక సంబంధులు శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటున్నారు? ఎంతమంది క్రైస్తవులు పాపం చేయకుండా వారి శరీరాన్ని భద్రపరుచుకుంటున్నారు అనే విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే, నీ శరీరంతో దేవుని మహింపరచాలి తప్ప నీ శరీరంతో పాపం అనేటువంటి చేయకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరం ముందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మన జాస్తులు అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపం జోలికి ఇక్కడ ఏమీ లేక ఉండను. అంటే ఎప్పుడైతే శరీరంలో లేక శరీరంతో పాపం జరగకుండా ఉంటుందో అప్పుడు లోక సంబంధమైన వాటి జోలికి మనం పోవండి. నువ్వు లోక సంబంధమైన వాటి జోలికి తరచూ పోతున్నావంటే నీ శరీరంలో, నీ దేహంలో పాపము జరుగుతుంది. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేహంలో, నీ శరీరంలో పాపము జరగట్లేదంటే నువ్వు దేవుని మహింపరుస్తున్నావు. నీ దేహంతో పాపం జరుగుతుందంటే దేవుని మహింపరచట్లేదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే 8వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మన అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించాలట. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవయవాలు, కన్నే కావచ్చు, చెవులే కావచ్చు, ముక్కే కావచ్చు, నోరే కావచ్చు, చేతులే కావచ్చు, కాళ్ళే కావచ్చు, మన శరీరం ప్రతి అవయవాన్ని కూడా మనం నీతి సాధనాలుగా మలుచుకోవాలి. నీతి సాధనాలుగా మలుచుకుని దేవునికి మనము అప్పగించాలి. పాపపు అవయవాలతో మనము దేవునికి మన జీవితాన్ని అప్పగించలేం, మన శరీరాన్ని అప్పగించలేం. నీతి సాధనాలుగా ఉంటేనే మన జీవితాన్ని లేక మన దేహాన్ని దేవునికి అప్పగించగలం. కనుక పాపపు దేహంతో జీవిస్తూ నువ్వు ఏం చేసినా కూడా నిన్ను గాని, నీ దేహాన్ని గాని, నువ్వు చేసే క్రియలను గాని దేవుడు వాటిని అంగీకరించడానికి మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మరియు మీ అవయవం దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకండి, అయితే మృతుల్లోని సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయవంలో నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకునండి. మన అవయవాల్ని దేవుడు మనకు ఎందుకు అప్పగించాడంటే నీతి సాధనాలుగా దేవునికి అప్పగించాలి, పాపం చేస్తూ కాదు.
ఇక చివరగా 9వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే దేహాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలట. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మన దేహాన్ని సజీవ యాగముగా దేవునికి అప్పగించాలి. అంటే బ్రతుకున్నప్పుడే సజీవ యాగముగా మన దేహాన్ని దేవునికి అప్పగించినట్లయితే మన దేవుని గొప్ప చేస్తే దేవుడు కూడా మనల్ని గొప్ప చేస్తాడని మీకు ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం.